ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎన్నికల పోటీలో జనసేన పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగుతోంది. అయితే కలిసి పోటీ చేయడానికి కారణాలపై ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్న మాట ప్రభుత్వ వ్యతిరేక ఓట్ చీలకుండా ఉండేందుకే తాను టీడీపీతో జతకట్టానంటూ చెబుతూ వస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ చెబుతున్న మాటలకు ఎన్నికల కమిషన్ ఆర్డర్తో తూట్లు పడే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి టీడీపీతో చేతులు కలిపింది జనసేన పార్టీ. మరికొద్ది రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు పొత్తులు, సీట్ల పంపకాలు, అభ్యర్థుల నియామకం వంటి వాటిని పూర్తి చేసి ఎన్నికలు ఎప్పుడంటే అప్పుడు మేం రెడీ అన్నట్లుగా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. పొత్తుల్లో భాగంగా 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాల్లో జనసేన ఎన్నికల బరిలో దిగనుంది. ఇక 94 అసెంబ్లీ సీట్లలో టీడీపీ పోటీ చేయనుంది. ఇక మిగిలిన 22 పార్లమెంటు స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది. అయితే ఇప్పుడు టీడీపీ జనసేనకు ఈసీ నిర్ణయం పెద్ద తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తుంది. టీడీపీ జనసేన పొత్తు ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. సీట్ల సర్దుబాటులో భాగంగా 24 స్థానాల్లోనే జనసేన పోటీ చేయడంతో గాజు గ్లాసు గుర్తు టీడీపీ, జనసేన పార్టీలను తీవ్ర కలవరపెడుతోంది. ఈసీ ఇచ్చిన ఆ ఒక్క ఆదేశాలతో ఎన్నికల సమయంలో జనసేనకు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. అదొక్కటే కాక టీడీపీకి టెన్షన్ మొదలైంది. జనసేన అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది. అదే సమయంలో జనసేన బరిలో లేని స్థానాల్లో అదే గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో పెట్టొచ్చని నిర్ణయం తీసుకుంది. మిగిలిన 151 అసెంబ్లీ, 22 ఎంపీ సీట్లలోనూ గాజు గ్లాసు గుర్తుపై స్వతంత్రులు పోటీ చేస్తే టీడీపీ జనసేనకు తీవ్ర నష్టం తప్పదు. అలా జరిగితే పొత్తులో భాగంగా టీడీపీకి పడాల్సిన జనసేన ఓట్లు భారీగా స్వతంత్రులకు పడే ఛాన్స్ ఎక్కువగానే ఉంటుంది.